హలో అండ్ వెల్కమ్ టు సినిమాధవం. ఈ రోజు మనం మాట్లాడబోతున్నది లిటిల్ హార్ట్స్ మూవీ గురించి. యూట్యూబర్ మౌలి తనోజ్ ప్రశాంత్ లీడ్ రోల్ లో శివాని నాగరంతో కలిసి ఈ యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ చేశారు. లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అయిందో చూద్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడు, పోయేదేముంది, మహా అయితే ఇంకొంచెం దగ్గర అవుతాను, ఇంకొన్ని మంచి వీడియోలు తీసుకొస్తాను. స్టోరీలోకి వస్తే నల్లి అఖిల్ కుమార్ ఒక సాధారణ స్టూడెంట్, కానీ అతని తండ్రి నల్లి గోపాలరావు మాత్రం అతన్ని ఇంజనీరింగ్ గా చూడాలని కలగంటాడు. ఎంసెట్ లో ర్యాంక్ ఫెయిల్ అవడంతో అఖిల్ ఒక లాంగ్ టర్మ్ ఎంపీసీ కోచింగ్ సెంటర్ లో చేరతాడు. అక్కడ అతనికి బైపీసీ స్టూడెంట్ కార్త్యాయని పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య లవ్ ఏర్పడుతుంది. కానీ అఖిల్ తన ఫీలింగ్స్ చెప్పబోయే టైంలో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి, అది తన లవ్ స్టోరీని ఎలా మారుస్తుంది, తల్లిదండ్రులు, పర్సనల్ ప్రాబ్లమ్స్ మధ్య రిలేషన్ నిలబడుతుందా లేదా, ఇవన్నీ మూవీలో చూడాలి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మౌలి ఈ మూవీలో ఫుల్ ఫైర్. అతని కామెడీ, టైమింగ్, ఇన్నోసెంట్ లుక్ సూపర్ కనెక్ట్ అవుతాయి. శివానితో అతని కెమిస్ట్రీ సింపుల్ గా లవబుల్. సపోర్టింగ్ క్యాస్ట్ లో జయకృష్ణ, రాజీవ్ కనకాల గారు కూడా కామెడీతో నవ్విస్తారు. కొన్ని సీన్స్ స్పెషల్ గా అఖిల్ కార్త్యాయని ఇంప్రెస్ చేసే సీన్స్, బెల్లీ లాఫ్స్ అయితే గ్యారంటీ. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ కొత్తగా ఏం లేదు, కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో పేస్ కొంచెం డ్రాప్ అవుతుంది. క్లైమాక్స్ కాస్త రస్ట్ తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేస్తుంటే బాగుండేది. సపోర్టింగ్ కాస్టింగ్ ఇంకొంచెం స్కోప్ ఇస్తే బాగుండేది. డైరెక్టర్ సాయి మార్తాన్ తన ఫస్ట్ మూవీ అయినా కానీ కామెడీ సీన్స్ కాన్ఫిడెంటల్ గా హ్యాండిల్ చేశారు. కానీ స్క్రిప్ట్ ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు, క్రిస్పీగా ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ డీసెంట్. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కాస్త లాగైంది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే లిటిల్ హార్ట్స్ యూత్ కో పర్ఫెక్ట్ వీకెండ్ టైం పాస్. లవ్ అండ్ ఫన్ ఉన్న ఈ మూవీ కాలేజ్ గ్యాంగ్ కి ఫుల్ ఎంజాయ్మెంట్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మా ఛానల్ సినిమాధవ్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో. థ్యాంక్ యూ.